హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ఎస్ విలేజ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వ్లాగ్ షేర్ చేసుకుంటా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. బయటకు వస్తే చలి అయితే ఘోరంగా కొడుతుంది ఫ్రెండ్స్. మాకైతే చలి చాలా ఎక్కువ ఉంది. ఇంకా మా పాప మా బావ అయితే కిందకి వెళ్ళిపోయారు అప్పుడే. ఇంకా నేను ఫ్రెష్ అయిన తర్వాత వీడియో అయితే తీస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. వాతావరణం చూడండి ఎంత కూల్గా ఉందో. మన సూర్యుడు ఫుల్ మంచు పట్టేసి ఫుల్ చలి పడుతుంది గాయస్. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చాను. ఆగండి లైట్ వేస్తా. ఇంకా నేనైతే కిచెను నైటే సర్దేసుకుంటానని చెప్తాను కదా ఎప్పుడూను. ఇప్పుడు కూడా నైట్ అయితే సర్దేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మా బావ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, టిఫిన్ అయితే వేసేద్దాం. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పిండి ఉంది. అలాగే నా కోసం అయితే నైట్ కలిపి పెట్టేసుకున్న చపాతీ పిండి కూడా ఉంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి మినప్పిండి కొంచెం ఉంది. అలాగే నా కోసం చపాతీ పిండి. నైట్ పెరుగు తోడు పెట్టాను అనమాట. బాగా తోడుకుంది చూడండి. ఇలా గడ్డ పెరుగు తినమంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళిద్దరి కోసం దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నాకైతే చపాతీ చేసుకుంటా. తెల్ల వచ్చేసిందా? హాయ్ చెప్పు చింతలి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నాము. చాలా చెప్తావా? హాయ్ చెప్తావా? హాయ్, అదిగోండి హాయ్ చెప్పేసిందా చిట్టి తల్లి మీకు. నేను ఆమె చూడ్చింది తల్లి. ఎక్కడికి వెళ్తున్నావు బావా? ఎక్కడికి? డ్యూటీకి వెళ్ళడానికి ఎంత ముస్తాబై వెళ్ళాలా? సర్లే కానీ పాటలు వస్తున్నాయి కదా, ఎందుకు వస్తున్నాయి అవి? ఈరోజు గుడి ప్రతిష్ఠ ఉంది. ఎక్కడ? ఈరోజు మేమైతే చర్చ్ ఓపెనింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చేయండి మాతో పాటు. దోశలు రెడీ అయిపోయినాయి. ఇంకా నా చిట్టి తల్లికైతే చిన్ని దోశ వేసాను చూడండి, చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంత ప్రేమతో అయితే మాడిపోయిన దోశలు అంటున్నాడు. నీ దోశ తీసుకో డాడీ. నీ దోశ బాయ్. బాయ్. మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే చపాతీ కూడా తినేస్తున్నాను విత్ టమాటో చట్నీ వేసుకుని. మా పాప అయితే అప్పుడే సెకండ్ ట్రిప్కి స్లీపింగ్కి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మార్నింగ్ 6-6:30 కల్లా మమ్మల్ని లేపుతుంది. లేపిన తర్వాత ఇదైతే 8-8:30 కల్లా మార్నింగ్ పడుకుని పోద్ది. జస్ట్ ఒక 10 మినిట్స్ పడుకుంటుంది అంతే. ఆ 10 మినిట్స్లో నేను వంట చేసుకోవాలి, బట్టలు క్లీన్ చేసుకోవాలి, సామాన్లు క్లీన్ చేసుకోవాలి. ఇన్ని పనులు 10 మినిట్స్లో చేసుకోవాలి. ఎంత కష్టం పడతారు ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండి. కానీ హస్బెండ్స్ మట్టుకి డ్యూటీ ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు, ఇంటి దగ్గర ఖాళీగానేగా ఉంటున్నావు అని మట్టుకి మాటలు అయితే అనేస్తూ ఉంటారు. ఇంకా మన కష్టం ఏం తెలుసు వాళ్ళకి. నైట్ అయితే కొన్ని సామాను సింక్లో వేసి మా బావనైతే కడగమంటే
ఇన్ని సామానం వేసావు, నన్ను కడిగిచ్చేటప్పుడు అయితే ఇన్ని వేస్తావా అని మట్టికి మాటలు అయితే అనేసారు. ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నావు కదా, ఇన్ని సామానం ఎందుకు అవుతుంది అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం తెలుసండి ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్ బాధ. ఇంకా మీరు అర్థం చేసుకుంటే మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మా పాపనైతే నిద్ర పెట్టిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అయితే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. మేమైతే అక్కడ చర్చ్ ఓపెనింగ్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా పాప ఒక్కదానికైతే రైస్ వండిస్తున్నా. మా పాప అయితే ఆడుకుంటుంది. ఆడుకో, చూడండి ఇంట్లో ఈ కిచెన్లో సామాన్తో అయితే ఆడుకుంటుంది. ఇప్పుడైతే మేము చర్చ్ ఓపెనింగ్కి అయితే వెళ్తున్నాము. మా పాపనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెట్టి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడైతే చర్చ్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత భోజనాల సెక్షన్కి అయితే వచ్చాము. ఇంకా భోజనాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. చాలా అంటే చాలామంది జనం అయితే వచ్చారు, ఖాళీ లేదనమాట మేము వెళ్ళేసరికి. ఇంకా భోంచేసేసి అయితే తిరిగి ఇంటికైతే వచ్చేసాం మేము. కర్రీస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా భోంచేసి ఇంటికైతే వచ్చేసాం. టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. ఇంకా భోంచేసి అయితే మేము కాసేపు అయితే పడుకున్నాము. ఇంకా పాప అయితే ఆడుకుంటుంది. వంటలోకి అయితే ఎగ్ అలాగే బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇవిగోండి బెండకాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసేసి కర్రీ అయితే చేస్తా.